ఎండాకాలం రాబోతుంది కదా. ఘాటైన ఎండుమిర్చీలతో కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే, అలాగే ఎలా నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు బాగా ఉంటుంది, ఇవన్నీ చూద్దామా. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఒకసారి మనం ఎండుమిర్చీలని ఇలా అన్నీ కూడా తొడిమేలు తీసి నీట్గా ఎండబెట్టాలి. అలాగే తొడిమెలు తీసేటప్పుడు ఏదైనా పోయినది ఉన్నా కానీ, లేదంటే నల్లగా అయిన ఇత్తనం కానీ కనిపిస్తే అది పక్కకు ఉంచుకోవాలి. సో ఇలా నిదానంగా చేసుకుంటే మనకు బయటకు ఉన్న కారం పొడిలో తొడిమెలు కూడా యాడ్ చేస్తారు, అందుకే నల్లగా ఉంటుంది. సో మనం ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే ఎర్రగా చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా తొడిమెలు ఒలుచుకొని మనము ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నల్లగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన దాన్ని లోపల బూజి పట్టింది, ఇది చూసారా. ఇవన్నీ కూడా పక్కన ఉంచేసి మంచి మిరపకాయలను మాత్రమే ఎండబెట్టుకోవాలి. సో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా, వీటన్నిటిని మనము ఎండబెట్టుకోవాలి. ఒక రోజంతా కూడా ఎండబెట్టాలి. ఎలా ఎండిందని చూసుకోవాలి అంటే, మనం మిరపకాయలు పట్టుకుంటేనే గల్లని శబ్దం వస్తుంది. సో ఇలా పలపలా అంటున్నప్పుడు మనం వాటిని మిక్సీకి పట్టుకోవాలి. సో ఇవి ఇప్పుడు ఎండిపోయాయి కదా, వీటిని మనము మిక్సీలోకి వేసుకోవాలి. ఇక్కడ ఒక చిట్కా, మిక్సీలోకి ఉట్టి మిరపకాయలు మాత్రమే తిప్పితే మనకు చేదు వస్తుంది కారం సంవత్సరం పాటు ఉంచుకున్నప్పుడు. సో ఫస్ట్ ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక, చూసారా, టెక్స్చర్ అనేది కొద్దిగా బరకగా ఉన్నప్పుడు ఇందులోకి మనము ఉప్పుని యాడ్ చేయాలి. ఉప్పుని యాడ్ చేయడం వల్ల కారం కలర్ అనేది చేంజ్ కాదు, అలాగే చేదు కూడా ఉండదు అని అంటారు. సో ఇక్కడ చూసారా, నేను 1/2 కిలో మిరపకాయలకి జస్ట్ చిన్న గ్లాస్ వరకు ఉప్పుని యాడ్ చేశాను, ఇంతే. చూసారా, సాఫ్ట్గా కలర్ కూడా ఎంత బాగుందో. తొడిమెల్ లేకుండా నీట్గా మన చేతులతోనే చేసుకోవచ్చు. సో ఇది బయటకు ఉన్న కారం, ఇదేమో మనం తయారు చేసిన కారం. చూసారు కదా కలర్ ఎంత డిఫరెన్స్గా ఉంటుందో. దాంట్లో అన్ని తొడిమెలు అవి పట్టాయి కాబట్టి డార్క్గా వస్తుంది. ఇది మన చేతులతో చేసినది. సో మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాము, నిల్వ ఉంచుకుంటాము. మీకు కూడా ఇది నచ్చినట్లయితే ఒకసారి స్టోర్ చేసి పెట్టుకోండి. కలర్ కారం కావాలనుకుంటే మనకు కాశ్మీరీ మిర్చిని ఇలా ఎండబెట్టుకొని పెట్టుకోవచ్చు. అలాగే మనకు చట్నీలు పెట్టినప్పుడు 2 కారాలను కూడా యాడ్ చేసుకోవాలి, ఉసిరికాయ చట్నీలకు లేదంటే మామిడికాయ చట్నీలకు. సో ఇంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి స్టోర్ ఎలా చేసుకోవాలి అంటే, గాజు సీసాలో 8 కంటైనర్లో పెట్టుకొని ఉంటే మనకు ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది, కలర్ కూడా చేంజ్. మీకు కూడా ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.